ప్రస్తుతం మన జక్కన్న దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు సరసన వస్తున్న ఈ సినిమాకు మహేష్ బాబు జోడీ లెక్క నటించే హీరోయిన్ గురించి ఇప్పుడు జక్కన్న చాలా భిన్నంగా ఆలోచన చేస్తున్నట్లుగా ఉన్నాడంట. ముఖ్యంగా ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ స్థాయిలో ఉన్న కథానాయకుని మాత్రమే ఎంపిక చేస్తున్నట్లుగా అర్థమవుతున్నదంట. అయితే ఈ సినిమాకు ఇప్పటికే మార్కెట్ పరంగా ఆర్ఆర్ఆర్ బాహుబలికి మించి ఉండాలని ఆయన తప్పిస్తున్నాడని గుసగుసలిన పడుతున్నాయంట. అంతేకాదు ఈ సినిమాని ఈడనే కాదు మొత్తం చైనాలో అక్కడ పలు దేశాలల్లో మంచిగా చక్కగా విజయవంతంగా ఆడించాలనే ప్రణాళికలో రాజమౌళి చూస్తున్నాడంట. ఇక ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లా చేస్తున్నారు గనక ఈ సినిమాల గిట్లా గ్లోబల్ స్థాయిలో కథానాయికని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నారంట. గందుకు తగ్గట్టే ఇప్పుడు హిందీలా ప్రియాంక చోప్రా పేరు ప్రముఖంగా వినబడుతున్నది. ఇక అంతేనా, ఆమె చాలా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లలో గిట్లా నటిస్తున్నది. మరోపక్క ప్రియాంక చోప్రా ఇప్పటికే ఒక్కో సినిమాకి చొప్పున 30 కోట్ల రేంజ్ లా పారితోషికం అందుకుంటున్నాడంట. గంతేనా, ప్రియాంక చోప్రా చేస్తే సినిమా మరింత అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నది. అంతేకాదు రాజమౌళి ఇంకో విదేశీ నటిని గిట్లా ఇంకో కథానాయిక లెక్క ఎంపిక చేస్తున్నట్లుగా టాకిన పడుతున్నది. మళ్ళా గంతేనా, అటు ఇండోనేషియాల గిట్లా ఒక కథానాయికని ఇప్పటికే ఎంపిక చేస్తున్నారంట. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, మలేషియాకి వెళ్ళి గిట్లా ఓ కథానాయికని ఎంపిక చేస్తున్నట్లుగా టాక్లు అయితే వినబడుతున్నది. ఇక గిట్లా చూసుకుంటే ప్రియాంక చోప్రా మాత్రమే కాదు, హాలీవుడ్లోకి వెళ్ళి పలు నటి మనులను కథానాయిక లెక్క ఎంపిక చేస్తున్నట్లుగా అర్థం అయితేనే ఉన్నది. ఇక మొత్తానికి ఏదేమైనా అన్ని రకాలుగా రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లా నటీనటులని కథానాయకులని ఎంపిక చేస్తున్నట్లుగా అర్థం అవుతున్నది. మళ్ళా గంతేనా ఏంది, ఈ సినిమాకు అడవి నేపథ్యంలో తీస్తున్నారు కాబట్టి గాడ చాలా విభిన్నంగా చిత్రీకరించబోతున్నారని మనకు టాక్లు వినబడుతున్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏందనంటే, హాలీవుడ్లా తోరు సినిమాల ఒక హాలీవుడ్ నటుని గిట్లా ఎంపిక చేసుకోనికే ఆయన మంత్రాలు జరుపుతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నది. ఇవన్నీ ఒకవేళ నిజమే అయితే సినిమా ఏ రేంజ్లో ఉండబోతున్నారంటారు? అంచనాలేసి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంట ఉంటుందా, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.